కిరణ్ రాయల్ తిరుమల లడ్డు ప్రసాదాలు అమ్ముకునే చరిత్ర కలిగిన వ్యక్తి ఆరోపించిన కళ్యాణ్ భరత్. అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి కళ్యాణ్ భరత్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, తిరుమల లడ్డు ప్రసాదాలు అమ్ముకునే చరిత్ర కలిగిన కిరణ్ రాయల్ మా పార్టీ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి కొనియాడారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులపై కిరణ్ రాయల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా క్షమాపణ చెప్పాలని కిరణ్ రాయల్ను డిమాండ్ చేశారు. కిరణ్ రాయల్ను రానున్న రోజుల్లో ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా ఈ మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకు, పత్రికా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం, మొన్నటి రోజున కిరణ్ రాయల్ అనే వ్యక్తి జనసేన పార్టీలో సస్పెండ్ అయినటువంటి వ్యక్తి గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ మీడియా ముఖంగా అడుగుతాను. అయితే ఆయన మాట్లాడేటటువంటి అనుచితమైనటువంటి మాటలు వెనక్కి తీసుకొని బహిరంగంగా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాను. కనీసం నైతిక విలువలు కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటల మొగోడు నేనే అని చెప్పి విర్రవీగుతున్నాడు. అయ్యా కిరణ్ రాయల్, ఈరోజు ఇదే మీడియా వేదికగా నీకు ఒక సవాల్ విసురుతాన్నా. మొగతనం అంటే కేవలం 5 సంవత్సరాల పాలనలో 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంక్షేమం అంటే ఏంటి రుచి చూపించినటువంటి మొగోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మొగతనం అంటే. పుంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధికి రుచి చూపించినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారు. అది మొగతనం అంటే. ప్రజలకు ఏదైనా మంచి చేస్తే దాన్ని మొగతనం అంటారు, కానీ నోరుంది కదా అని ఏదంటే అది ఎంత స్థాయి వ్యక్తినైనా కూడా మాట్లాడితే దాన్ని మొగతనం అనరు కిరణ్ రాయల్. ఇటువంటి నోటి దూలతోనే, ఇటువంటి నీ అసభ్యకరమైనటువంటి ప్రవర్తనతోనే నువ్వు గుండెలు చింపుకునే జనసేన పార్టీలోనే సస్పెండ్ అయినావు. ఇప్పటికి కూడా నీకు బుద్ధి రాలే. మరి ఇదే తరుణంలో, ఇదే తరహాలో కనుక నీ ప్రవర్తన కనుక ఉంటే ఖచ్చితంగా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రజలు నీకు బుద్ధి చెప్తారని కూడా ఈ మీడియా ముఖంగా చెప్తాను. అంతేకాకుండా నువ్వు ఏదో ఒక ప్రెస్ మీట్ పెడతావు, మాట్లాడతావు, మరుసటి రోజు హైదరాబాద్ పోతావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడతావు. ఏదే నువ్వు మాట్లాడింది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని మాట్లాడినానంటావు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని మాట్లాడినానంటావు, జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడినానంటావు. అంటే నువ్వు మాట్లాడితే మొగోడైపోతావా? ప్రజాసేవలో ఏ రోజైనా నువ్వు పాల్గొన్నావా? అసలు నీ రోల్ ఏంది రాజకీయాల్లో? మీడియాను పెట్టుకొని, మీడియాను అడ్డం పెట్టుకొని పాపం మీడియా వాళ్ళ నీ గురించి పాపం అనేకంగా అనవసరంగా మీడియాలో ఒక గొప్ప పేరున్నటువంటి వ్యక్తి ఆయన నారాయణ, నీ గురించి నీ వల్ల క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి. ఆయన నైతిక బాధ్యతగా కనీసం బహిరంగంగా క్షమాపణ చెప్తే నీకు కనీసం ఆ నైతిక విలువ కూడా లేదా అని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తాను. మరి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, నీ ధోరణి మార్చుకో. ఇది పద్ధతి కాదని చెప్పి కూడా నువ్వు మాట్లాడితే నేను బలిజ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ కూడా దయచేసి నువ్వు ఏదైనా మంచి పని చేసి ఏదైనా సామాజిక వర్గం పేరు చెప్పుకో. అంతేగాని ఇట్లాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసి చెడ్డ పేరు తెచ్చి నీ వల్ల నీకు చెడ్డ పేరు, నీ పార్టీకి చెడ్డ పేరు పోతే దాంతో మాకు సంబంధం లేదు. కనీసం బలి సంఘానికి కూడా ఈరోజు చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. మరి నువ్వు ఆ ట్యాగ్ అయినా తీసేసే, నేను రాయల్ అని చెప్పి. నువ్వు రాయలు కాదు, పాడు కాదు అని తిరుపతిలో ఉండే బలి సంఘాలలో చెప్తా అన్నారు. మరి నువ్వు కొండ మీద తిరుమల తిరుపతి దేవస్థానం, పవిత్రమైనటువంటి దేవస్థానం, లడ్డూలు ప్రసాదాలు అమ్ముకొని బతికే వ్యక్తివి నువ్వు. నీ చరిత్ర అందరికీ తెలుసు. నువ్వు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఏమాత్రం కూడా లేదని చెప్పి కూడా ఈ సభాముఖంగా చెప్తాను. ఇదే విధంగా నీ ధోరణి కన్నా మార్చుకోకపోతే ఖచ్చితంగా ప్రజలే నీకు బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ కూడా అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడద్దని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.